భక్తులకు మనం మరి ఒక మండపం ముందు హాయ్ గాయ్స్, దిస్ ఇస్ వీరేంద్ర అండ్ వెల్కమ్ టు మై ఛానల్ గాయ్స్. మళ్ళీ చాలా రోజుల తర్వాత హైదరాబాద్ అయితే వెళ్తాం అనమాట. ఖైరతాబాద్ వినాయకుని చూడటానికి నేను, తమ్ముడు, మా బుడ్డోడు కూడా జాయిన్ అవుతున్నాడు అనమాట. గాయ్స్ ప్రెసెంట్ అయితే హనుమాన్ జంక్షన్ లో హనుమాన్ టెంపుల్ దగ్గర నుంచి బయలుదేరాం. ఫ్యూల్ బ్రేక్ అయితే తీసుకోవాలి. శ్రీ ఆంజనేయ. ఫస్ట్ టైం మా బుడ్డోడితో మా మిస్సెస్ లేకుండా లాంగ్ రైడ్ అనమాట. లాస్ట్ టైం వైజాగ్ అరకు ట్రిప్ వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాను వాడిని. అప్పుడు చిన్నోడు తెలియదు అడిగి. ఇప్పుడు అంటే కొంచెం అవగాహన ఉంది కాబట్టి ఎలా కూర్చుంటాడో ఏంటో. గాయ్స్ ఫుల్ ట్యాంక్ అయిపోయింది. మొత్తం 11 లీటర్ల అంత పట్టిందా. సో విజయవాడ వచ్చేసరికి 42, గుంటూరు వచ్చేసరికి 85, ఒంగోలు 186. ఇప్పుడే జంక్షన్ అవుట్కట్స్లోకి అయితే వచ్చాం. ఫ్రంట్కి మా బుడ్డోడు వచ్చాడు. మావాడికి కూడా రైడింగ్ గేర్ అలాగే మొత్తం సెటప్ అంతా కొనాలి. నెక్స్ట్ రైడ్ కల్లా మొత్తం కంప్లీట్గా కొనేస్తా. ప్రెసెంట్ అయితే విజయవాడ ట్రాఫిక్కి బలైపోయాం. ఫస్ట్ సిగ్నల్ ఒక టిఫిన్ బ్రేక్ అయితే తీసుకోవాలి. ఏం తినలేదు పొద్దు నుంచి. టాటా గ్లూకోజ్లో 4, మాజా ఒకటి ఉంది. ఫైనల్లీ మొత్తం ట్రాఫిక్ అంతా తప్పించుకొని విజయవాడ అవుట్కట్స్కి అయితే వచ్చాం. మన ఇంటికాడ నుంచి ఒక 46 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేసాం. జర్నీ టైం అంతా ఎక్కడే పట్టేసింది ఎక్కువ. గాయ్స్ ప్రెసెంట్ టైం వచ్చేసరికి 1:30 అవుతుంది. చిన్న వాటర్ బ్రేక్ అయితే ఆపామన్నమాట. ఎదరా కోదాడైతే దాటేసాం మేము. ఎదరా ఎక్కడన్నా లంచ్ బ్రేక్ అయితే ఒకటి తీసుకోవాలి. ప్రెసెంట్ అయితే టైం 2 అయింది. లంచ్ బ్రేక్ అయితే ఆగాం. గోదావరి రుచులంట. మీల్స్ ఎలా ఉంటుందో చూద్దాం. భోజనం అయితే చేసాం. బాగానే ఉంది కానీ టేస్ట్ చాలా లేట్ అనమాట. స్టాఫ్ ఎవరో లేరంట. మొత్తం వినాయకుడి రేపు ఊరేగింపు కదా, హైదరాబాద్ వెళ్ళిపోయారంట మొత్తం స్టాఫ్ అందరూ. గాయ్స్ ప్రెసెంట్ అయితే మేము అవుటర్ రింగ్ రోడ్ నుంచి తమ్ముడు ఇంటికి అయితే వెళ్తాం అనమాట. 40 కిలోమీటర్లు చూపిస్తుంది. ఇటు అయితే 50 కిలోమీటర్లు చూపిస్తుంది. ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట. చూద్దాం. గాయ్స్ ఇక్కడ వినాయకుడిని అయితే తీస్తున్నారు. ఊరేగింపు అనుకుంటా. చాలామంది ఉన్నారు. సూపర్. ఇందులో ట్రాఫిక్ జామ్ ఉంది. ఇక్కడ చూడొచ్చు మెరైన్ ట్యాంక్స్, ఫ్లైట్స్ అన్నీ పెట్టారు. మరి ఇది ఏ ఏరియాలో మనకు తెలీదు. మావాడు ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. గాయస్ మావాడు రూమ్కి అయితే వచ్చేసాం. రూమ్ నెంబర్ 302. గాయస్ మావాడు రూమ్లో అయితే ఫ్రెష్ అప్ అయిపోయి ఖైరతాబాద్ అయితే బయలుదేరుతున్నాం. ఈ హైదరాబాద్ ట్రాఫిక్ చూసి మైండ్ పోతుంది అబ్బా. క్రెయిన్స్తో వినాయకుడి నిమజ్జనం అయితే చూడొచ్చు. వినాయకుడిని దింపుతున్నారు ట్రైన్తో. ప్రజెంట్ అయితే దర్శనానికి అవైలబిలిటీ అయితే లేదు. సో మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం. రేపు ఊరేగింపు అప్పుడు చూడటమే. పగలు గాని మధ్యాహ్నం గాని ఇంట గాని బయట గాని చావు రాకూడదని బ్రహ్మని శివుణ్ణి మెప్పించి వరం పొందేలా తపస్సు చేసి ఈ స్తంభంలో ఉన్నాడా నీ హరి? ఈ స్తంభంలో కూడా ఉంటాడు.